వచ్చింది. అందులో భాగంగానే ఖమ్మంలో వెలుగుమట్ట ప్రాంతంలో ఉన్న భూదాన భూములను పేదలకు దక్కాలని, అక్కడ ఉన్నటువంటి పేదలు ఏదైతే ఉన్నారో 750 మంది ఉన్నటువంటి పేదలకు కనీసం 311 మందికి ఇల్లు ఇచ్చి చేతులు దులిపేసుకున్నటువంటి పరిస్థితి నేడు కనపడతా ఉంది. అది దుర్మార్గం, పాశవికం అని చెప్పేసి మా పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ సంపూర్ణంగా బంద్ చేస్తున్న క్రమంలో మా నాయకులను సిపిఎంఎల్ నూడెముకసి రాష్ట్ర కార్యదర్శి వర్గ నాయకులు మదనని, ఖమ్మం జిల్లా కార్యదర్శి బండారైలని మరికొంతమంది నాయకుల్ని అక్రమంగా నిర్బంధించి దౌర్జన్యంగా పోలీసులు వారు ఇక్కడ ఖమ్మం జడ్పీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం దగ్గర శాంతియుతంగా మేము నిరసన కార్యక్రమం చేస్తూ ఉంటే వాళ్ళని దౌర్జన్యంగా తీసుకెళ్లి కూటన్ పోలీస్ స్టేషన్లో బంధించడం జరిగింది. దీని దుర్మార్గం ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా మాట్లాడే స్వేచ్ఛ హక్కు ఉంటుంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, 7వ గ్యారెంటీ అని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ ప్రజాస్వామ్యం ఉందని చెప్పేసి మేము ఇక్కడ అడుగుతా ఉన్నాం. తక్షణమే మా నాయకులను విడుదల చేయాలి. బేషరతుగా ఎలాంటి షరతు లేకుండా మా నాయకులను బేషరతుగా విడుదల చేసి వెలుగుమట్ల ప్రాంతంలో ఉన్న పేదలకు 750 మంది ఉన్న పేదలకు తక్షణమే పక్కా ఇళ్లను నిర్మాణం చేయాలి, వాళ్ళకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో, స్టేటస్ కో ఏదైతే ఇచ్చిందో దానికి అనుగుణంగానే ప్రభుత్వం కానీ, పాలకులు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ, పోలీసు వ్యవస్థ కానీ పనిచేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మార్చి 22వ తారీఖున ఖమ్మం నగరంలో వెలుగుమట్ల ప్రజానీకానికి అక్కడ న్యాయం చేయాలని చెప్పి ఎక్కడైతే ఇల్లును కూల్చారో అక్కడనే అందరికీ కూల్చిన వారికి ఇల్లులు కట్టించాలని చెప్పి డిమాండ్తో ఈరోజు ఖమ్మం నగరం బంద్ పిలుపునిస్తే ఇక్కడున్న 3 మంత్రుల ఆధ్వర్యంలో పోలీసు యంత్రాంగం నడుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు ఖమ్మం నగరంలో శాంతియుతంగా ఇక్కడ బంద్ చేస్తున్న క్రమంలో మా పార్టీ నాయకులను అక్రమంగా దౌర్జన్యంగా ఇక్కడున్న పోలీసు యంత్రాంగం అరెస్ట్ చేసి ఎలాంటి బేషరతు లేకుండా అక్కడ అరెస్ట్ చేసి తీసుకెళ్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో బంధించిన పరిస్థితి కనపడతా ఉంది. ఇలాంటి అక్రమ అరెస్టులకి, బెదిరింపులకి సిపిఎంఎల్ నూడెముకస్ పార్టీ నాయకులు భయపడరు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ 3 మంత్రులారా, ఇప్పటికైనా వెలుగుమట్ల ప్రజలకు న్యాయం చేయకపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి 3 మంత్రులను మేము హెచ్చరిస్తా ఉన్నాం.